పార్టీ తరపున ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీకి బద్దుడై పార్టీకి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది. పార్టీలో అంతర్గతమైనటువంటి సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతమైనటువంటి సమావేశాల్లో తేల్చుకోవాలి. అది ఆయన బాధ్యత. ఆయన ప్రొఫెసర్ కూడా మంచి చదువుకున్నవాడు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను ఐఏఎస్ని తయారు చేసినటువంటి కోచింగ్లు ఇచ్చాను అని. మరి అలాంటి వ్యక్తికి పార్టీ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి పార్టీ తరపున ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక ఎమ్మెల్యే ఎలా వ్యవహరించాలో తెలియనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఆయన చెప్పింది వాస్తవం అయితే అవ్వచ్చేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే పనిగా విమర్శించడం, లేదా జగన్మోహన్ రెడ్డి విమర్శించడం అది కాదు, మనం మంచి పరిపాలన అందించాలి అనేటువంటిది. అది చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అది అధికార పార్టీకి, వాళ్ళు అధికారంలో ఉన్నారు, దాని పార్టీకి డ్యామేజ్ కదా. ఆ డ్యామేజ్ అయ్యేటువంటి పనిని ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి అలా మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. అది పార్టీ ధిక్కారం కిందకే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మండలంలో ఉన్నటువంటి ఒక నాయకుడు. ఆయన ఏదో తప్పు చేశాడు. తప్పు చేసినటువంటి సందర్భంలో పార్టీ హైకమాండ్కో లేదా పార్టీ జిల్లా అధ్యక్షుడికో ఎవరికో సమాచారం ఇవ్వాలి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోమని చెప్పాలి. ఆయన సస్పెండ్ చేయకపోతే నేను రాజీనామా చేస్తానంటే నీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతో నీ కోఆర్డినేషన్ లేదు. నీ కోఆర్డినేషన్ లేకుండా వాళ్ళని సస్పెండ్ చేయకపోతే నేను రాజీనామా చేస్తానంటే ఎవరు మేము నలుగుతాం? నేను అనుకుంటాను జీవీ రెడ్డి తరహాలో కొలికిపూడిని కూడా ఇంకెక్కువ రోజులు భరించేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని సస్పెండ్ చేస్తే ఇప్పుడు అతనే ఊరుకోడు కదా. అతను ఎలాగూ ఎవరు మాట్లాడలేదని, కొలికిపూడి మాట్లాడలేదని అందరూ అడుగుతున్నాడు. ఎందుకంటే డిబేట్లో మాట్లాడి అలవాటు ఉండేవాడు కాబట్టి రోజు మీడియాలో కనపడాలనే ఉత్సుకత ఆయనకు ఉందేమో నాకు తెలియదు. నేను అనుకున్నాను ఆయనకైనా ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎన్నాళ్ళు భరిస్తామనేటువంటి దాని మీద నాకు తెలిసి చంద్రబాబు నాయుడు మీద బాగా ఒత్తిడి ఉంది. ఈయన సస్పెండ్ చేయాలి, పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఆల్రెడీ చాలా ఇప్పటికే 2-3 నివేదికలు ఇవ్వటం అనేది జరిగింది. ఒకవేళ సస్పెండ్ చేస్తే ఏమైంది, ఆయన వెళ్ళి ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఎందుకంటే ఉన్నటువంటి కూటమి తెలుగుదేశంలో నుంచి సస్పెండ్ చేసిన తర్వాత జనసేనలో చేర్చుకోరు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో అసలు చేర్చుకోరు కొలికిపూడిని. కారణం ఏందనేది గతంలో మనకు ఆయన బీజేపీతో కొంతమంది నేతలతో జరిగినటువంటి వివాదాలు ఇవన్నీ కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఆయనకున్న ఆప్షన్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇది తెలుగుదేశం కూటమికి మరింత నష్టం జరిగేటువంటి అంశంగా ఉంటుంది. అతను మాట్లాడటం కానీ అవన్నీ వ్యవహారాలు ఇవన్నీ ఏం జరుగుతాయి అనేది చూడాలి. తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఇలాంటి చాలా సమస్యల్ని ఇటీవల ఎదుర్కొంటుంది. ఎందుకు మరి 135 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి, ఒక కూటమికి 164 సీట్లు వచ్చినాయి. కానీ అంతర్గతమైనటువంటి సమస్యల్ని వాళ్ళ క్యాడర్ విషయంలో కూడా మీరు గమనించండి. వాసుదేవన్ గారు, మీరు చాలా సందర్భాల్లో జీవీ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే పిఠాపురం వర్మ విషయాన్ని దగ్గర మొదలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని అంత విమర్శిస్తున్నారో లేదో కానీ తెలుగుదేశం క్యాడరు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని తిట్టుకుంటూ తిడుతున్నారు. మామూలుగా తిట్టడం లేదు. అది ఆ సమస్యను కూడా తెలుగుదేశం పార్టీ అది నాయకత్వం ఫేస్ చేస్తుంది. మరి దాన్ని ఎలా అధిగమించాలి ఏంటి అని బహుశా వాళ్ళకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇది మరింత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు కూటమి ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 కానీ మిగతా కానీ లేకపోతే పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు కోరుకుంటున్నారు. ఎక్కువ మంది వీళ్ళకి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వెళ్ళి పిటిషన్లు అవన్నీ తీసుకుంటుంటే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్లు ఇస్తా అన్నారు కదా, ఇంకో పెన్షన్ ఇవ్వండి అని. పెన్షన్ల అప్లికేషన్లు చాలా పెండింగ్ ఉన్నాయండి. ఆ పెన్షన్లో సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఇవ్వకపోయినా ఉన్నటువంటి పెన్షన్లు తగ్గించేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఎవరికి? క్యాడర్కి. అక్కడ ఉండేటువంటి ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ సఫర్ అయ్యేదానికి అవకాశం. వాళ్ళని ప్రశ్నిస్తారు. ముందు ఎమ్మెల్యే రోజు కనపడ్డ కదా, దొరకడు కూడా ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళు ఇదేంటి ప్రభుత్వం ఎలా ఉంది అనేటువంటి దాని మీద కొంత అసంతృప్తి అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి మొదట తెలుగుదేశం పార్టీ ఫేస్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రవీణ్ లాంటి వాళ్ళు, కొంతమంది ఎలక్షన్ సంబంధించినటువంటి ఇవి స్ట్రాటజీస్ చేసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, వాస్తవంగా మనీ ఫ్లో అనేటువంటిది తగ్గింది సొసైటీలో. దీనికి కారణం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో వివిధ రూపంలో ప్రజల్లోకి డబ్బులు వెళ్ళాయి ఏదో ఒక స్కీమ్ పేరుతో. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 10 నెలల కాలంలో చూసినప్పుడు
ఆ ఆ విధమైనటువంటి సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒక్క పెన్షన్లకు సంబంధించిన విషయంలో మాత్రమే ముందడుగు వేయగలిగింది. మిగతా వాటి విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతుంది. దానికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా బహిరంగంగానే చెప్పున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మనీ ఫ్లో లేకపోవటం అనేటువంటిది కొంత ప్రజల్లో అన్సర్టనిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగని ప్రజలేమి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కానీ ఇలా అసంతృప్తి అయితే ఉంటది. ఇది వ్యతిరేకతగా మారిద్దని నేను అనుకోవట్లేదు తొందరగా. రైట్. వీళ్ళు ఎంత తొందరగా సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో ముందుకు వెళ్ళగలిగితే ఈ అసంతృప్తి